హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఆర్గానిక్ ఫార్మ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి, ఆ గుడినే ఉప్పలమ్మ గుడి అండి. ఇప్పుడు ఆ ఉప్పలమ్మ గురించి తెలుసుకుందాం. ఉప్పలమ్మ అంటే ఏమిటంటే ఒక దేవతగా భావిస్తాము. ఈ ఉప్పలమ్మ పొలంలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఉప్పలమ్మను మేము ఎందుకు పూజిస్తామంటే పంట పొలాలను మరియు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులను కాపాడుతుందని మా యొక్క నమ్మకము. అందుకు ప్రతి సంవత్సరము లేదా 2 సంవత్సరాలకు లేదా 3 సంవత్సరాలకు లేదా 4 సంవత్సరాలకు ఒకసారి మేకను లేదా గొర్రెపోతులను కట్ చేస్తూ ఉంటాము. ఈ ఉప్పలమ్మను అందరూ చేయరు. ఎవరికైతే తాత ముత్తాతల నుండి ఉంటుందో వారు చేస్తారు. అండ్ కొత్తగా ఉప్పలమ్మను కావాలని అనుకునే వాళ్ళు ఉప్పలమ్మను పెట్టుకోవచ్చు. ఉప్పలమ్మ ముందు ఒక గుంత ఆర్ గొయ్యిని ఎందుకు తీస్తారు అంటే ఉప్పలమ్మ ముందు కట్ చేసిన జంతువు యొక్క కళేబరాలు బయట పడవేయరాదు. వాటిని కుక్కలు మరియు వేరే జంతువులు తినకూడదు. ఇన్ కేస్ తింటే ఉప్పలమ్మ గుడిలో నుండి బయటికి పోతుందని మా యొక్క నమ్మకం. గొయ్యిలో జంతువు యొక్క కళేబరాలు మరియు మిగిలిన వంటకాలు అన్నీ అందులోనే వేయాలి. అలా వేయటం ద్వారా అవి అంతా డికంపోజ్ అయి ఎరువుగా తయారవుతుంది. పంట పొలాలకు సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఉప్పలమ్మకు ఇప్పుడు మనం దాని ఉప్పలమ్మ గుడిని కడిగి దానికి వైట్ పెయింట్ వేయాలండి. ఓన్లీ వైట్ పెయింటే వేయాలి, వేరే పెయింట్ అయితే అస్సలు వేయొద్దు. ఉప్పలమ్మ ముందు కట్ చేసే గొర్రెపోతు ఇదేనండి. దీని ప్రైస్ అయితే 15,000. వంటకాల కోసం పొయ్యి అయితే స్టార్ట్ చేసాము. చాలా కష్టంగా వెలిగించాము. ఉప్పలమ్మ ముందు గొర్రెపోతును కట్ చేయడానికి అయితే తీసుకొచ్చాము. ఈ గొర్రెపోతును అలానే అయితే కట్ చేయరండి. ఈ గొర్రెపోతును ఎప్పుడు కట్ చేస్తారంటే ఇప్పుడు జల్తీ అనేది తీసుకోవాలండి. జల్తీ అంటే ఏంటిదంటే బాడీ మొత్తాన్ని కదిలించడం, అది షేక్ చేయడం. చాలామందికి అర్థం కాదు జల్తీ అంటే ఏమిటిదంటే. మీకు చూపిస్తాను బాడీని ఎలా షేక్ చేస్తుందో. కొన్నిసార్లు అయితే మేకారు గొర్రెపోతు జల్తీ అయితే తీసుకోదు. ఎందుకు తీసుకోవద్దంటే మన ఉప్పలమ్మకు ముందు కొన్ని కోరుకుంటాం, అది జరిగితే అది చేస్తాం ఇది చేస్తామని. ఇన్ కేస్ మీరు కోరుకున్న కోరిక తీరింది కానీ ఉప్పలమ్మకు మీరు ఏదైతే సమర్పిస్తానని మీరు మొక్కుకున్నారో అలా చేయలేదనుకోండి, ఉప్పలమ్మ జల్తీ అయితే తీసుకోదు. అందుకోసం ఇక మీరు ఈసారి చేయలేదు, నెక్స్ట్ టైం చేస్తానని మీరు ఇంకోసారి ఇలా మాటిచ్చారనుకోండి, జల్తీ అయితే తీసుకుంటుంది. జల్తీ తీసుకోవడానికి చాలా టైం అయితే తీసుకున్నదండి ఈ గొర్రెపోతు. మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. ఫస్ట్ గొర్రెపోతును స్టార్టింగ్లో పట్టుకున్నదే మా అన్నయ్య, బ్యాక్ సైడ్ పట్టుకున్నదే మా నడుపు అన్నయ్య, లాస్ట్ మా అన్న పక్కన అయితే అదైతే నేనండి. మా పెద్దన్నయ్య పేరైతే లక్పతి, మా నడిపైన అన్నయ్య పేరేమో వెంకన్న, నా పేరైతే పవన్ కళ్యాణ్. మనందరికి తెలుసులేండి నా పేరైతే. ఈ ముందు నావిడైతే మా అమ్మగారండి. జల్దీ తీసుకోవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇది ఇప్పుడు తీసుకున్నదండి జల్తీ, దానినే జల్తీ అని అంటారు. ఇప్పుడు చూడండి బాడీ మొత్తాన్ని చెక్ చేస్తే జల్తీ అని అంటారు. చాలామందికి జల్తీ అంటే ఏంటిదో తెలియదు. జల్తీ తీసుకున్న వెంటనే కట్ చేయాలండి, గుడి ముందే కట్ చేయాలి.
ఇలా కట్ చేస్తున్నప్పుడు గొర్రెపోతు యొక్క మూతిని అయితే చాలా గట్టిగా పట్టుకోవాలండి, ఎందుకంటే అది ఎలాంటి సౌండ్ అయితే చేయొద్దు. ఆ కట్ చేసే టైంలో అయితే మనం మాట్లాడొద్దు కూడా, ఎందుకంటే ఆ బ్లడ్లోకి మన ఉమ్ము అయితే పడిపోతుంది. ఇలా గుడి ముందైతే కొంచెం రక్తం అయితే ఇలా చల్లాలండి. ఇలా రక్తం ఎందుకు తీసుకుంటామంటే రక్తంతో మేము సొలై అనేది చేస్తామండి. ఆ సొలై కోసం మేమైతే బ్లడ్ని అయితే తీసుకుంటాం. కటింగ్ మాస్టర్స్ అయితే బాగానే కట్ చేస్తున్నారండి, స్పీడ్గానే తోలు తీస్తున్నారు. ఆయన ప్రజెంట్ నేర్చుకుంటుండట, అందుకోసం అంత స్లోగా చేస్తున్నాడు. వీళ్ళు కట్ చేస్తున్నాడు, నేనేమో మా కొరివికి వైన్స్కి వెళ్ళాలండి. కానీ మాకు కావాల్సిన మందులు అయితే ఆ వైన్ షాప్లో అయితే లేదు. ఇక్కడ లేదని చెప్పగానే మళ్ళీ నేను వేరే వైన్స్కి వెళ్ళాను, అక్కడ కూడా లేదండి. ఇక్కడ కనకదుర్గ వైన్స్లో కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. కూడా మళ్ళీ మా 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, మహబూబాద్కి వెళ్ళాను. మధుశాల వైన్స్ కాడ అయితే మనకు కావాల్సిన మందులు అయితే దొరికాయండి. ఫైనల్గా అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాను. అప్పుడు తినడం అంటే స్టార్ట్ చేశారు మా వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అండి వీళ్ళందరూ. వీళ్ళేమో మా అన్నయ్య యొక్క పిల్లలు. మినిమం ఒక దాదాపు 100 మెంబర్స్ దాకా వచ్చారండి మా చుట్టాలు. కొంతమంది అయితే లేట్గా అయితే వచ్చారో వాళ్ళ కోసం ఏం చేసామంటే జస్ట్ ఇలా కాళ్ళు తలకాయలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డే అయితే వాళ్ళకైతే కట్ చేసి కుక్ చేసి అయితే పెట్టాము వాళ్ళకు, వాళ్ళతోనే కట్ చేయించాను. ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళకు ఒక పనిష్మెంట్ లెక్క అయితే ఇచ్చానండి, వాళ్ళతోనే కట్ చేయించాను. వీళ్ళందరూ మా మామలండి. తాగడంలో అయితే అస్సలు తగ్గరండి. ఫైనల్గా మా పొలం అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే రాయండి.